పవన్ ఓజీ మూవీ నాయకుడు రీమేక్ అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ఆ స్టోరీ లైన్ కి మరో 3 కథల్ని జోడించాడట డైరెక్టర్ సుజిత్. పవన్ పాత సినిమాల పాత్రలతో కమల్ మూవీ స్టోరీ లైన్ ని కలిపేస్తున్న దర్శకుడు అంటూ ప్రచారం కూడా జరిగింది. దీంతో ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్ షురూ అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ కంటే ముందే పవన్ ఓజీ రెడీ అయ్యేలా ఉంది. సుజిత్ ప్లానింగ్ ఆరెంజ్ లో ఉంది కాబట్టి ప్రాజెక్టు పరుగులు పెట్టేలా ఉంది. క్రిస్మస్ కి వచ్చే ప్లాన్ చేస్తున్న ఈ సినిమా మొత్తంగా 4 సినిమాల ప్రేరణతో రాబోతోందట. ఓజీలో పవన్ పాత్ర గాంధీ అని, తన వదిన పగ కోసం ఫైట్ చేసే వ్యక్తిలా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక పంజాలో పవన్ లుక్ నే ఓజీకి కంటిన్యూ చేస్తున్నాడట డైరెక్టర్ సుజిత్. పవన్ లుక్స్ లో అది తన ఫేవరెట్ అని, అందుకే కంటిన్యూ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక బాలులో తన గురువుతోనే విరోధం పెట్టుకునే పాత్రలో పవన్ కనిపించాడు. ఇక్కడ ఓజీలో కూడా తన గురువు లాంటి విలన్ ని మట్టుబెట్టి డాన్ గా మారే కథాంశం ఉందని తెలుస్తోంది. ఓ రకంగా ఇది బాలుకి సీక్వెల్ లాంటి ప్రయోగం అనే మాటలే వినిపిస్తున్నాయి. ఇక పవన్ కెరీర్ లోనే మోస్ట్ కామెడీ కమ్ మాస్ యాక్షన్ డ్రామా అంటే గుడుంబ శంకర్. ఇందులో పవన్ టైమింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే ఈ సినిమాలో సీన్లను కూడా కొన్ని దింపేయబోతున్నాడట సుజిత్. ఓ రకంగా తన ఫేవరెట్ హీరో చేసిన సినిమాల్లో టాప్ సీన్స్ ని రీక్రియేట్ చేయాలనేది సుజిత్ నిర్ణయం అని తెలుస్తోంది. బాలు పాటని కూడా ఓజీలో రీమిక్స్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయట. పవన్ సినిమాల్లో ఏవైతే డైరెక్టర్ సుజిత్ కి చాలా ఇష్టమో వాటిలోని సీన్లను, సాంగ్స్ నో లేదంటే గెటప్లను తన ఓజీలో కంటిన్యూ చేస్తూ ప్లాన్స్ ని పాత రోజుల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడట సుజిత్. ఇక ఇప్పటికీ ఓజీ మూవీ కథ కమల్ హాసన్ హిట్ మూవీ నాయకుడు స్టోరీ లైన్ ప్రేరణతో వస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీనికి ఇప్పుడు బాలు, గుడుంబ శంకర్, పంజా సినిమాలు తోడయ్యాయి. 4 కథల రీమిక్స్ గా ఓజీ వచ్చేలా ఉందనే మాటలే వినిపిస్తున్నాయి. సుజిత్ రన్ రాజా రన్, సాహో తర్వాత గ్యాప్ తీసుకున్న పవన్ తో మూవీ తీస్తూ భారీ ఆఫర్ పట్టేశాడు. అయితే అక్కడితో కూల్ కాకుండా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే అంశాలన్నీ మేళవించి ఓజీని వేగంగా పూర్తి చేసేలా ప్లాన్ చేశాడు. తన దూకుడుతో షాక్ ఇస్తున్నాడు.